హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సాటర్డే రోజు వ్లాగ్ పెట్టలేదు కదా, ఏం లేదండి, ఆ రోజు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. అది కాకుండా కొంచెం బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా సో మా రిలేటివ్స్ ఒకళ్ళు చనిపోయారు, సో అక్కడే ఉన్నాము. ఇంక అందుకే ఆ రోజు వీడియో అయితే పెట్టలేకపోయాను. కామెంట్స్ కూడా చూడలేదు నేను. సో కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేకపోయాను, ఏమీ అనుకోవద్దు. సో ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే టీ పెట్టేశాను, ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పి. అలాగే టిఫిన్లోకి పల్లీలు ఫ్రై చేసుకొని, అదే పల్లీలు పచ్చిమిర్చి, పునుగుల్లోకి అంటే ఇవాళ టిఫిన్ పునుగులు చేస్తున్నాను. పునుగుల్లోకి పల్లీ చట్నీ బాగుంటుందని చెప్పి, ఇంకా అంటే దోసపిండి ఇడ్లీ పిండి ఏమీ లేదు, సో అప్పటికప్పటికే ఇంకా పునుగులు వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక పునుగులు అయితే చేస్తున్నా. టీ అయితే ఇంక మా వారికి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఎగ్స్ ఇవాళ ఫ్రైడే కాబట్టి నేను తిన్నాను ఎగ్, సో మా వారికి పిల్లలకి మాత్రమే ఎగ్ బిర్యానీ చేస్తూ ఉన్నా. మా వారికి అయితే టీ ఇచ్చేసాను. తనైతే పేపర్ కరెక్షన్స్లో బిజీగా ఉన్నారు పాపం 2 days నుంచి. ఆ తర్వాత ఇంక ఇక్కడ పునుగులు అయితే వేస్తున్నానండి. అయితే పునుగులు ఇది మైదా పిండి పునుగులే, మనం గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇవాళ గోధుమ పిండితో మోమోస్ చేస్తున్నాను, ఎక్కువ లేదు, అందుకని ఇంకా మైదా వాడాల్సి వచ్చింది పునుగులకి. మీరు కావాలి అనుకుంటే మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇవి ఇన్స్టెంట్ పునుగులే అయినప్పటికీ చాలామంది పునుగులు ఈజీ, చాలా సింపుల్ రెసిపీ అనుకుంటాం, కానీ యాక్చువల్గా సింపుల్ రెసిపీయే. చిన్న ట్రిక్ కనుక తెలియకపోతే పునుగులు వేయడం అస్సలు రాదండి, చెప్తున్నాను కదా. ఎందుకంటే అందరూ ఇన్స్టెంట్గా అప్పటికప్పటికే పిండి కలిపేసి వేసేసుకోవచ్చు అంటారు. అస్సలు రావు. ఎలా చేస్తే వస్తాయంటే, ఖచ్చితంగా ఒక కప్పు పెరుగు లేకపోతే ఖచ్చితంగా దోస పిండి అయినా, ఒక కప్పు ఉంటే చాలు. ఒక కప్పుకి 4 కప్పుల వరకు మనం మైదా వేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా వేయాలి పునుగులు అనుకుంటే. అలా లేదు, మేము నైటే పిండి కలిపి పెట్టుకుంటాము అనుకుంటే మైదాలో కాస్త వాటర్ వేసేసి నైటే కలిపి పెట్టేసుకుంటే ఉదయానికి మంచిగా ఫర్మెంట్ అవుతుంది, పునుగులు వేసుకోవచ్చు. బాగా మంచిగా రౌండ్గా పొంగుతాయి. ఇంకా అందులో మనం వంట సోడా ఏం వేయాల్సిన పని ఉండదు. కానీ అప్పటికప్పటికే పునుగులు వేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా పుల్లటి పెరుగు కానీ పులిసిన దోస పిండి కానీ ఉంటేనే మనకి అప్పటికప్పటికి ఒక 1/2 అవర్లో పునుగులు వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను అదే చేశాను. నా దగ్గర దోస పిండి ఒక కప్పు ఉంటేను, అంటే చిన్న కప్పుడు దోస పిండికి 4 కప్పులు పిండి వరకు వేసుకోవచ్చండి. 4 ఏంటి 5 కప్పులైనా వేసుకోవచ్చు. అలా కాదని పునుగులు జస్ట్ వాటర్తో మైదా పిండిని కలిపేసి వంట సోడా వేసేసి పునుగులు వేస్తే మాత్రం రావండి. నేనైతే చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఎన్నిసార్లు చేశాను పునుగులు, రెసిపీ ఫ్లాప్ అయింది. ఇంక ఇలా కాదు అని అప్పటి నుంచి నేను దోస పిండి కానీ కొంచెం పెరుగు కానీ వేసి పునుగులు అయితే కలుపుతా ఇన్స్టెంట్గా. సో ఒక్కొక్కసారి టైం ఉంది అంటే నైటే కనుక కలిపెట్టేసుకున్నాము అంటే, ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే నైటే వాటర్ వేసి కలిపెట్టేస్తే ఉదయానికి పునుగులు పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడేమో ఎగ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను పిల్లల కోసము. అంటే మా వారికి కూడా ఇంకా ఇవాళ అదే తినేస్తా అన్నారు, ఇంకా అందుకని ముగ్గురికి కలిపి ఎగ్ బిర్యానీ. సో ఫ్రైడ్ రైస్, ఎగ్ బిర్యానీ ఇవైతే అంత ఈజీగా కుక్కర్లో పెట్టేయచ్చండి. ఇంక ఇవాళ కలిపి పెట్టేస్తున్నాను, అంటే పులావ్ లాగా వండేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్నా, ఉల్లిపాయ వేసుకున్నా. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఇంక ఇక్కడ ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్. మీకు చెప్పే కదా, ఇది మొన్న ముందు వ్లాగ్లో చూపించాను కదా, ఇవి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి తినేటప్పుడు, పిల్లలకి మెయిన్గా తినేటప్పుడు ఏంటంటే ఆ కొత్తిమీర, ఆ పుదీనా ఆకులు తగిలితే మా పిల్లలు ఏంటంటే ఒక్క ఆకు పక్కన పెట్టడానికి ఇంత అన్నం పక్కన పెడతారు. దానికి బదులుగా ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ బాగా వేగిపోద్ది, ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ వేయడం వల్ల కూడా ఏంటంటే మనకి ఇంకా ఆకులుగా అట్లా ఏమి ఉండదు కదా పులావు, ప్లెయిన్గా ఓన్లీ రైసే ఉంటుంది. ఇంకా అందులో ఉల్లిపాయలు కానీ ఏమీ ఉండవు, పచ్చిమిర్చి కానీ. ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అనమాట. సో యాక్చువల్గా పుదీనా రైస్ చేద్దాం అనుకున్నాను, సరేలే ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంక ఎగ్ బిర్యానీ లాగా చేసేస్తున్నాను అనమాట. సేమ్ ఇంకా బిర్యానీ రెసిపీ లాగానే కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత పసుపు, గరం మసాలా అన్నీ వేసేసాను. మసాలా ఇలా బాగా వేగిపోయిన తర్వాత రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి ముందుగానే. ఇవి బాస్మతి కాదు, మామూలు బియ్యమే. నానబెట్టేసుకొని ఆ బియ్యం అయితే వేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనకి బిర్యానీ బాగా పొడిగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా బియ్యం నానాలి, అప్పుడే మనకి బాగా పొడిగా వస్తుంది అనమాట. సో వేసేసి ఇక్కడ బియ్యం నానే కాబట్టి నేను 1కి 1.5 వేసాను వాటరు.
లేదు అంటే మామూలుగా బియ్యం నానలేదనుకోండి, ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తాను. ఇక్కడేంటి అంటే ఇవి కొత్త బియ్యము ప్లస్ నానబెట్టాను కాబట్టి తక్కువ వేసుకున్నా. 1 ½ గ్లాసే వేసుకున్నా వాటర్ అయితే. బియ్యాన్ని చూసి వేసుకోవాలండి వాటర్ అనేది. అప్పుడే మనకి పొడి పొడిగా ఉంటది. పాత బియ్యం అయితే 1కి 2, కొత్త బియ్యం అయితే 1కి 1.5 ఎసురైతే సరిపోతది. సో ఇంక కుక్కర్ పెట్టేశాను. చట్నీ, పల్లి చట్నీ కూడా చేసేసాను. ఇంకా అది కూడా పక్కన పెట్టేశాను. ఇంక ఇదిగోండి పునుగులు అయితే వేస్తూ ఉన్నాను. ఈ కడాయి ముందు రోజు అప్పడాలేపాను. సో ఆ కడాయి అనమాట. ఇంక అందులోనే పునుగులు అయితే వేసేస్తా ఉన్నా. ఇదిగోండి యాక్చువల్గా కావాలంటే మనము మైసూర్ బోండా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా చిన్న చిన్నవి పిల్లలు పునుగులు అయితే తింటారు. పెద్దవాళ్ళు తినేటప్పుడు కొంచెం పెద్దవి మనం మైసూర్ బోండా కూడా వేసుకోవచ్చు. కొంచెం బియ్య పిండి కూడా కలుపుతారు. కాకపోతే ఇంక నేను దోస పిండే కదా వేశాను. అందుకని చెప్పేసి ఇంక నేను సపరేట్గా బియ్య పిండి అయితే ఏం వేయలేదండి. ఒక కప్పు దోస పిండికి దగ్గర 3-4 కప్పుల వరకు మైదా అయితే తీసుకున్నా. పెద్ద కప్పులు కాదండి, చిన్న చిన్న కప్పులు చెప్తున్నా నేను. సో చిన్న కప్పు దోస పిండే ఉండింది. సో ఆ దోస పిండి బాగా పులిసింది. దానికి 4 కప్పుల పిండి అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నా. ఈవినింగ్ టైం స్నాక్లా తినడానికి భలే ఉంటాయి కదా పునుగులు. వైజాగ్లో ఎక్కువ అమ్ముతారు. నెల్లూరులో ఉన్నప్పుడు నాకు తెలియదండి, అక్కడంతా బోండాలే. బోండాలకు సపరేట్గా కలుపుతారు, మైదా వాడరు, బియ్య పిండితోనే వేస్తారు బోండా. సో పునుగులు ఏంటంటే వైజాగ్ వచ్చాక అలవాటైంది. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం పునుగులు అంటే. ఈవినింగ్ టైము దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి ఇస్తారు. తర్వాత ఇలా పల్లి చట్నీ పెట్టిస్తారు. బాగుంటుంది వేడి వేడిగా. లక్కీ తీసుకొస్తాడనమాట. ఇక్కడ ఉంటుంది శాంతినగర్లో బండి ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకందుకే వాడికి కూడా చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఇలా పునుగుల్లాగే వేసేసా. దీంతోనే మనం మైసూర్ బోండా కూడా వేసుకోవచ్చు. కొంచెం పెద్ద పెద్ద వేస్తే మైసూర్ బోండా, చిన్న చిన్న వేస్తే పునుగులు, ఇంతే అనమాట. సో పిల్లలు ఏంటంటే బాక్స్ కట్టేయమని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంక వాళ్ళకైతే బాక్స్ కట్టేశాను. ఇంకా మండే నుంచి ఇంక పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. బాగా బిజీగా హడావిడిగా ఉన్నారు మా పిల్లలైతే. ఇదిగోండి ఎగ్ బిర్యానీ ఫైనల్గా ఇలా వచ్చేసింది. అసలు యాక్చువల్గా ఈరోజు నేను తినను, ఫ్రైడే రోజు నాన్ వెజ్ తినను. అయితే నాకు ఎందుకో చూడగానే తినాలనిపించింది. ఎంత బాగా వచ్చిందో అసలు. మా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అన్నారు. అంటే ఏమైనా బిర్యానీ అంటే వేడిగా తినాలండి. వేడి వేడిగా పులావ్, అందులో పులావు, ఎగ్ బిర్యానీ కావచ్చు, వెజ్ బిర్యానీ కావచ్చు, చికెన్ కావచ్చు, ఏదైనా వేడి వేడిగా కనుక తింటేనే బిర్యానీ ఆ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు మనము. కానీ పాపం పిల్లలకి మా వారికి ఆప్షన్ లేదు, బాక్స్ అయితే పెట్టేశా. కానీ నాకు స్మెల్కే అర్థమవుతుంది కదా మంచి టేస్ట్ ఉంది అని. స్మెల్తోనే తెలుస్తుంది. సో ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇదిగోండి పునుగులు ఇవి బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసా, రెడీ అయిపోయారు. బుద్ధిమంతుల్లాగా, అమూల్ బేబీస్ లాగా రెడీ అయిపోతారనమాట. నీట్గా తలకి ఆయిల్ పెట్టుకొని. అసలు ఎంత భయమో, ఒక్కరోజు ఆయిల్ పెట్టుకోకపోయినా అమ్మ ఆయిల్ పెట్టేసాయమ్మ, మా టీచర్ లోపలికి అలౌ చేయరు అంటారు. చిరాగ్గా ఉండదారా అంటే మాకేం ఉండదమ్మా, నువ్వు ఆయిల్ పెట్టేసే అంటారు వాళ్ళు. యాక్చువల్గా నాకు కూడా అదే అలవాటు అండి. తలకి ఎప్పుడు నూనె పెట్టుకుంటాను నేను కూడా జుట్టుదానిలాగా. ఇంకా అదే వచ్చినట్టుంది వీళ్ళకి కూడా. నా రోజు ఆయిల్ పెట్టుకుని బుద్ధిమంతుల్లా రెడీ అయిపోతారు. ఇంక వాళ్ళకైతే ముందు బాక్స్ కట్టేశాను. ఆ తర్వాత ఇంకా ముగ్గేద్దామని చెప్పేసి బయటకు వచ్చా. మొక్కలకైతే వాటర్ వేసాను. ఈ వీటి వరకే వేసాను, అన్నిటికీ వేయలేదనమాట. ముందు రోజు వేసాను అన్నిటికీ. అందుకే వీటికి ఏంటి అంటే ప్రతిరోజు వాటర్ వేయాలి. వాటర్ కనుక లేకపోతే ఇవి త్వరగా వాడిపోతాయి. లోటస్ లాగా ఉంటుంది. సో ఇవి సరస్వతి ఆకులు అని చెప్పారు. ఈ చెట్టు చెప్పారా ఇంకో చెట్టు చెప్పారో నాకు తెలీదు. సరస్వతి చెట్టు అని చెప్పి, కానీ నేను మాత్రం మినీ లోటస్ అని పిలుచుకుంటాను వీటికి. పువ్వులు అయితే ఇక్కడ లేవు, కానీ నేను యూట్యూబ్లో చూశాను. ఈ లోటస్ లాగా ఉన్న వాటికి చిన్న చిన్న తామర పువ్వులాగా, చిన్న చిట్టి తామర పువ్వుల పువ్వులు కూడా ఉన్నాయి. మరి అవి వేరే అనుకుంటా. ఆ మొక్కల పేరేంటో నాకు తెలీదు. వీటికైతే మాత్రం పువ్వులు అయితే ఏమి రావండి. ఓన్లీ లోటస్ ఆకుల్లాగా ఉంటాయి. షోకి బాగుంటుంది. ఇవి ఉంటాయి కదండి ఎలిఫెంట్స్వి, పింగాణివి ఉంటాయా, అవి తెచ్చుకొని వేసుకుంటే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. నేను అవే తీసుకుందాం అనుకుంటున్నాను. సంక్రాంతి ఆ టైంలో కొంచెం పింగాణి సెరామిక్ ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మొక్కలు అందులో షిఫ్ట్ చేయాలి. తర్వాత ఇంకా గుమ్మం అంతా తుడిచేసి ముగ్గులు అయితే పెట్టేసా. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈ లోపల మా వారికి కూడా బాక్స్ అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంక మా ఆయన కూడా బాక్స్ పెట్టేవని చెప్పారు. ఇదిగోండి అన్ని బిర్యానీ అలాగే పునుగులు, చట్నీ అన్నీ కూడా బాక్స్ పెట్టేసా. పిల్లలకి ఏంటంటే చట్నీ సపరేట్గా పెడితే తినరు. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి పునుగుల్లోనే వేసేసా అనమాట చట్నీ. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు పక్క నుంచి ట్రాఫిక్ సౌండ్, హారన్ సౌండ్లు, ఉల్లిపాయ బండి సౌండ్లు ఇలాంటివి ఏమైనా వినిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి.
ఎందుకంటే ఇప్పటికి 3 టైమ్స్ డిలీట్ చేసి మాట్లాడిందంతా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏదో ఒక బండి వస్తూనే ఉంది. నా దగ్గర అయితే మైక్ లేదు. సో మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఆర్డర్ చేశాను మైక్ అయితే మాత్రం. సో వస్తుంది ఒక 1 వీక్లో, అదే ఒక 4-5 డేస్లో వచ్చేస్తుంది. అప్పటి నుంచి నాకు ఈ గోల్ ఉండదండి. యాక్చువల్గా మైక్ ఉన్నా సరే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అవి వాళ్ళు ఉల్లిపాయ బండ్లు వాళ్ళు ఏంటంటే మైకులు పెట్టుకొని మాట్లాడతారు కదా గట్టిగా. 3 కేజీలు 100 రూపాయలు, 2 కేజీలు 100 రూపాయలని. మన దగ్గర మైక్ ఉన్నా సరే అవన్నీ రికార్డ్ అయిపోతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే గట్టిగా వస్తుంది కదా సౌండ్. దానివల్ల అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉందండి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అయినా వాళ్ళని మనం ఏమంటాం, వాళ్ళది వాళ్ళ పని వాళ్ళకి ఎక్కువ కదా. సో అప్పుడు నేను ఇంకా కట్ చేస్తూ ఉంటాను అనమాట. వాయిస్ కట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సో ఇంక నేనైతే ఇంక వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత బట్టలన్నీ ఉతికినవి ఉంటే అవన్నీ ఆరబెట్టేశాను. పూలైతే ఉన్నాయి. పూజ ఈవినింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి ఆ పూలన్నీ కట్ చేసి ఇంక ఇలా ప్లాస్టిక్ బాక్స్లో వేసి పెట్టేశాను అనమాట. ఈవినింగ్ కనుక అంటే ఇప్పుడు కనుక కట్ చేస్తే ఈవినింగ్ వరకు ఉంటాయి. అదే ఈవినింగ్ కట్ చేస్తే వాడిపోతాయి. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈవినింగ్ వరకు ఉంటాయి మందార పూలు. అందుకని ఇంక కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇంట్లో పనంతా అయ్యిందండి. బట్టలంతా ఉతికేసి ఆ తర్వాత కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేశాను. అయితే డిష్ వాషర్లో మాత్రం సామాన్లు పెట్టలేదు. ఎందుకంటే ఇంక ఇవాళ ఆ డ్రమ్ క్లీన్ పెడదామని. మొన్న అతను వచ్చాడు కదా డిష్ వాషర్ క్లీనింగ్ చేసే అతనేమో వెనిగర్ అడిగారు. కాకపోతే వెనిగర్ లేదని చెప్తే పాలున్నా పర్లేదు ఇచ్చేసాయమ్మా అని పాలు పెట్టేశారనమాట. పాలు పెడితే చాలు క్లీన్ అయిపోద్దని. కానీ నాకు ఎందుకు అదంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. పాలు ఎలా క్లీన్ చేస్తాయి అని చెప్పి. సో నేను ఇంక యూట్యూబ్లోనే మళ్ళీ చూశాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చెప్పారు. సో ఏంటంటే ఇదిగోండి వెనిగరు ఒక బౌల్లో వేసి పెడితే పైన బాగుంటుందని. కానీ నేను యూట్యూబ్లో చూశాను ఇట్లా ఇది వంట సోడా ఉంటుంది కదా, తినే వంట సోడా దోశల్లో వేసుకుంటాం. సో అదేంటి అంటే ఆ కిందంతా ఆ బేస్ మీద అలా వేసేస్తే జిడ్డు లేకుండా, నీచు వాసన అట్లా లేకుండా అలా అదంతా పోతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఇది వెనిగరు. సో ఒక 100 ml వెనిగర్ని ఇట్లా ఒక బౌల్లో వెనిగరు, నిమ్మకాయలు కూడా మనం ఏమంటారు ఇది ఉంటుంది కదండి, నిమ్మకాయ జ్యూస్ తీసేసుకున్నాక ఆ నిమ్మకాయలని పడేస్తాం కదా, నిమ్మకాయ తొక్కల్ని. సో నిమ్మకాయ తొక్కల్ని పడేయకుండా స్టోర్ చేసుకొని ఇట్లా కనుక ఒక బౌల్లో వేసేసి పెట్టేస్తే డిష్ వాషర్ సామాన్లు కడిగేటప్పుడైనా సరేనట మనం అవి పడేయకుండా మన దగ్గర ఎప్పుడైనా నిమ్మకాయ తొక్కలు కనుక ఉంటే వాటిని ఇలాగా వెనిగర్ లేకపోయినా పర్వాలేదట. 1 monthకి ఒకసారి వెనిగర్తో క్లీన్ చేస్తే లోపల ఏదైనా కొంచెం నీచు స్మెల్ అలాంటివి ఉంటే పోతాయి, డ్రమ్ నీట్గా క్లీన్ అవుతుంది. అలా కాదు మన దగ్గర రెగ్యులర్గా నిమ్మకాయలు ఉన్నా సరే పర్లేదంట. నిమ్మకాయలు ఒక బౌల్లో వేసేసి వాటర్ వేసి కనుక పెట్టేస్తే డిష్ వాషర్ సామాన్లు కడిగేటప్పుడు నీచు వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పారు. పద్మజ గారు చెప్పారు. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటాను కానీ మర్చిపోతానండి కొన్ని. సో ఆ రోజు కూడా అవి డిష్ వాషర్ క్లీన్ చేసే అతను వచ్చారనమాట. వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఓకే డిష్ వాషర్ కూడా డ్రమ్ క్లీన్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి అని. సో అప్పటి వరకు నాకు గుర్తు కూడా లేదు. కానీ రెగ్యులర్గా మనం చేయాలి అనుకుంటే నిమ్మకాయ తొక్కల్ని కనుక పెట్టేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుందంట. సో మీరు కూడా ఎవరైనా యూజ్ అయితే వాడండి. ఆ తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి పునుగులు అయితే పెట్టేసుకొని తినేసాను. ఇంక ఈ లోపల నేను టర్బో పెట్టేశాను, 38 minutesలో వాష్ అయిపోయింది. కానీ గిన్నెలు మాత్రం ఇంటెన్సివ్లో పెడుతున్నానండి, 1.5 hour పడుతుందన్నమాట. సో ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఆ వెనిగర్ అంతా వెళ్ళిపోద్ది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇది మామూలు నీళ్ళే, ఆ గిన్నెలో ఉన్నవి నీళ్ళు, వెనిగర్ కాదు. సో అది హాట్ వాటర్ ఉంటాయి కాబట్టి ఆ నిమ్మకాయ తొక్కలు మనకి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇంక ఇదైతే పక్కన పెట్టేసి ఇదిగోండి మొత్తం ఇప్పుడు ఆ సామాన్లన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ డిష్ వాషర్లో సర్దాలన్నమాట. నేను ఇప్పుడు అదొక పని ఉంది నాకు, టిఫిన్ తినేసిన వెంటనే. ఆ తర్వాత ఇంక సామాన్లు అయితే డిష్ వాషర్లో పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడేమో మోమోస్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా మోమోస్ కూడా కాదు, గోబీ పరాటా చేద్దాం నైట్ డిన్నర్లోకి అని అనుకున్నా. అప్పుడు అనిపించింది సరే ఎలాగో పరాటాస్ చేస్తున్నాం కదా, ఈవినింగ్ స్నాక్లోకి ఆ స్టఫింగ్ తోటే మోమోస్ చేద్దామని చెప్పేసి. సో ఇవాళ మోమోసు అలాగే పరాటాస్, నైట్కి డిన్నర్లోకి పరాటాస్ అనమాట. సో ఇదిగోండి ఇది వచ్చేసి కాలీఫ్లవర్ని ఎప్పుడైనా సరే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో, మామూలుగా అయితే మనం పకోడీ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఉడికిస్తాను, జస్ట్ ఒక 30% కుక్ చేసి ఆ వాటర్ వంపేసి పకోడీకి కలుపుతాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను
గోరువెచ్చగా ఉన్నాయన్నమాట నీళ్ళు, ఎక్కువగా ఓవర్గా హీట్ లేవు. గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసి కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో పెట్టేశాను. కొంచెం సేపు అవి నానిన తర్వాత ఆ వాటర్ వంపేసి మనం ఆ కాలీఫ్లవర్ని చాప్ చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి చాప్ చేస్తాను. చాపర్ లేని వాళ్ళు మిక్సీలో కొన్ని వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే అప్పుడు ఏమవుద్దంటే మనం కట్ చేయాల్సిన పని లేకుండా గోబీ అంతా కూడా, అదే కాలీఫ్లవర్ అంతా కూడా చిన్న చిన్న ముక్కల్లాగా, అంటే మనకి రవ్వ వస్తుంది కదా, గోధుమ రవ్వ, అట్లాగా చాప్ అయిపోతాయి అన్నమాట. మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు, చాపర్లో అయినా వేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడ పిండి నేను కొంచెం లూజ్గా కలుపుకుంటున్నానండి. సో ఇవాళ నేను మోమోస్ అలాగే పరాటాస్ చేస్తున్నాను. గోధుమ పిండితోటే, 2 గోధుమ పిండితోటే చేస్తాను కాబట్టి పిండి లూజ్గా కలుపుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే పరాటా అంటే ఆలు పరాటా కానీ గోబీ పరాటా కానీ చేసేటప్పుడు ఏంటి అంటే పిండి అనేది ఇలాగే కలుపుకోవాలండి, కాస్త లూజ్గా కలుపుకోవాలి. టైట్గా పిండి ఉంటే ఏమవుతుందంటే లోపల పెట్టిన కర్రీ స్టఫింగ్ ఏదైతే ఉంటుందో బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంక పిండి అయితే మాత్రం ఇలా లూజ్గా కలుపుకోవాలి. సో ఈ పిండితోటే ఇవాళ నేను మీకు మోమోస్ కూడా సింపుల్గా చూపిస్తాను. మీకు రెగ్యులర్ మోమోస్కి పిండి మనం చపాతీలాగా పాముతాం కదా, సో దానికి మాత్రం ఏంటి అంటే కొంచెం పిండి గట్టిగా కలుపుకోవాలి. కానీ ఇప్పుడు నేను చూపించే మెథడ్ ఏంటి అంటే పరాటాస్ చేసుకోవచ్చు, అలాగే సింపుల్గా మోమోస్ కూడా, ఇడ్లీ మోమోస్ లాగా చేసుకోవచ్చు అనమాట. సో అందుకే పిండిని నేను కాస్త లూజ్గా కలుపుకున్నాను. సో పిండి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఆ వాటర్ అంతా వంపేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, నీళ్ళన్నీ వంపేసి ఇలా చాపర్లో చాప్ చేసేసుకున్నానండి కాలీఫ్లవర్ని. సో కాలీఫ్లవరు సరిపోదు, అందుకని చెప్పేసి కాస్త క్యాబేజు క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్గా కాలీఫ్లవర్తో కూడా చేసుకోవచ్చు. కానీ కాలీఫ్లవర్ ఇవి ఇలా చిన్నగా చాప్ చేస్తే అసలు ఎంత బాగుంటుందో అండి, చేత్తో పట్టుకుంటే రవ్వలాగా ఉంటుంది అనమాట, రవ్వగా ఉంటుంది, అంత ఫైన్ చాప్ చేసి ఇస్తుంది ఇది మాత్రం. నాకు భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది పట్టుకుంటే. సో ఇంక ఇలాగా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కడాయిలో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి అల్లము పచ్చిమిర్చి, కొంచెం కచ్చాపచ్చగా చేసి పెట్టుకున్నాము, అది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయ 1 స్పూన్ అయితే వేసుకున్నా. మీ దగ్గర అది లేదనుకోండి, అంటే అల్లము పచ్చిమిర్చి పేస్ట్ లేదనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చిమిర్చిని చిన్నవిగా కట్ చేసి వేసుకోవచ్చు. సో ఎలా అయినా ఒకే ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకున్నా. అవి కొంచెం బాగా వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇందులో ఇంకా ఉప్పు, పసుపు, కారము, మిరియాల పొడి, అంతే. ఇంకా వేరే స్పైసెస్ అయితే నేనేం వేయలేదు, అంటే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇట్లా ఏం వేయలేదన్నమాట. సో ఇలా సింపుల్గా వేసేసి ఇంకా వాటర్ కూడా ఏం వేయకూడదు, ఆవిరికి ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసి కొంచెం బాగా ఫ్రై చేసి సిమ్లో పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ తోటి, అంటే ఆవిరి నీళ్ళతోటి అది మొత్తం బాగా కుక్ అయిపోద్ది. స్టవ్ ఆపేసుకోవడమే. ఆ తర్వాత ఇంకా మనం ఇదిగోండి కలిపి పెట్టుకున్నాం కదా పిండిని కొంచెం చెప్పే కదా పరాటాస్ కోసం అని చెప్పి, సో పిండిని లూజ్గా కలుపుకున్నాను. అయితే ఇప్పుడు ఆ పిండితోటి మోమోస్ కూడా చేసుకుంటున్నాను అనమాట, ఇడ్లీ మోమోస్ అనమాట ఇవి. సో సింపుల్గా అయిపోతాయండి. చేతికి కాస్త ఆయిల్ రాసుకోండి, లేకపోతే మన చేతికి మొత్తం పిండి తడిగా ఉంది కదా అంటుకుపోతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈవినింగ్ మోమోస్ చేస్తున్నాను నేను, నైట్కి పరాటాస్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం పిండి తీసుకొని, అది మనం పిండిలో వాటర్ ఎక్కువ వేసి చేసుకున్నాం కదా, సో దానివల్ల ఏంటంటే మనకి పిండి అనేది బాగా సాగుతుంది. దాని లోపల మనకి స్టఫింగ్ కూడా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట, మనకి ఎంత కావాలంటే అంత. ఇదిగోండి ఇలాగా మోమోస్ ఇంక ఇంతేనండి, మనం చపాతీలాగా పామాల్సిన అవసరం లేదనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పిండిని లూజ్గా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు వచ్చేదు. సో ఇలా బాల్ లాగా చేసేసి దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఉడికించుకోవాలి. సో ఉడికించుకుంటే మోమోస్ అయిపోతాయి. అలా కాదు, దీన్ని రోటీ మేకర్లో పెట్టి ప్రెస్ చేస్తే మనకి పరాటాస్ అయిపోతాయి అన్నమాట. సో మీరు రోటీ మేకర్ అనే కాదు, నార్మల్గా గోధుమ పిండి పైన స్ప్రింకిల్ చేసుకొని చపాతీలా కూడా చేసి కాల్చుకోవచ్చు. సో చెప్తున్నా, ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల స్టఫింగ్ అయితే బయటికి రాకుండా ఉంటుంది. పిండి ఇలా కొంచెం లూజ్గా కలుపుకోవాలి, టైట్గా కలుపుకుంటే మాత్రం ఇలా స్ప్రెడ్ అవుదండి, సింపుల్గా అవదు. పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే ఏమవుతుందంటే లోపల స్టఫింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి
సాఫ్ట్గా ఉండదు. ఇప్పుడు ఇదేంటి అంటే కొంచెం మనకి సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఉడికిన తర్వాత కూడా మోమోస్, ఎందుకంటే పిండిని లూజ్గా కలుపుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇంక ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించేసుకుంటే మనకి మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. యాక్చువల్గా నా దగ్గర మోమో మేకర్ లేదు కాబట్టి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికించుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇడ్లీ అది ఉడకడానికి టైం పడుతుంది కదా, మీకు ఇంట్లో ఉండే వాటితోటే షెజ్వాన్ సాస్ ఎలా చేయాలో కూడా చూపించేస్తాను. దీనికి ఎక్కువ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి పండు మిర్చి. ఇప్పుడు మనకి పండు మిర్చి కూడా దొరుకుతుంది బాగాన. సో పండు మిర్చి, చింతపండు తొక్కు అనమాట. ఇప్పుడు ఈ పండు మిర్చి తొక్కుతోటి షెజ్వాన్ సాస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇది పండు మిర్చి తొక్కు కదా. ఇప్పుడు అందులో అసలు ఎక్కడ వాటర్ అయితే వేయకూడదు. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ. సో మీకు ఇంకా సింప్లిఫై చేయాలి అంటే మీ దగ్గర ఇప్పుడు పండు మిర్చి తొక్కు లేదనుకోండి, మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో డైరెక్ట్గా కడిగి పెట్టుకున్న పండు మిరపకాయలు, కొంచెం వాటర్లో కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసేసేయండి. చింతపండు గుజ్జు అంటాం కదా, సో చింతపండు గుజ్జు వేసేసేయండి. వెల్లుల్లిపాయ వేసేసేయండి. ఆయిల్ వేసేసేయండి. ఆ తర్వాత టమాటో కెచప్ ఉంటుంది కదా, టమాటో కెచప్ కొంచెం టేస్ట్ ఒకసారి చెక్ చేయండి. సరిపోకపోతే కొంచెం ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ కానీ పావు స్పూన్ కానీ మీ కారానికి సరిపడా మిరియాల పొడి కూడా వేయండి. సో వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి ఖచ్చితంగా మిరియాల పొడి వేస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట, మిరియాల పొడి ఫ్లేవర్ కూడా. అంతేనండి, నా దగ్గర పండుమిర్చి తొక్కు ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా గిన్నెలో కలుపుకున్నాను. మీ దగ్గర పండుమిర్చి తొక్కు లేదు అనుకోండి, మిక్సీ జార్లోనే పండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్, మిరియాల పొడి, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మెయిన్గా టమాటో కెచప్ ఒకటేసారి ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ, అంటే ఆ పులుపు కారం అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకుంటూ టమాటా కెచప్ వేసుకోండి. ఇదేంటి అంటే హాట్ అండ్ సోర్ సూప్లో వాడుకోవచ్చు, పిల్లలకి ఫ్రైడ్ రైస్లో వాడుకోవచ్చు. ఇంకా ఇట్లా ఏదైనా మనం తినేటప్పుడు కారంగా, ఆ తర్వాత కొంచెం స్వీట్గా, అంటే టమాటా కెచప్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. సో వాటర్ వేస్తే పాడైపోతుంది కాబట్టి నేను వాటర్ వేయకుండా ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు తినడానికి కొంచెం నీళ్ళైతే వేసుకున్నాను అనమాట. వాటర్ వేసేసుకొని మొత్తం అలా మిక్స్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని డిప్ చేసుకొని తింటుంటే అసలు ఎంత బాగున్నాయానండి మోమోస్. నాకు ఈ జలుబు చేయడం వల్ల ఏమంటారు, అసలు టేస్ట్ పెద్దగా ఏం తిన్నా పెద్ద తిన్నట్లుగా అనిపించట్లా. కానీ ఇది కారంగా, పుల్లగా, తీయగా ఈ సాసు, అలాగే ఆ మోమోస్ వేడివేడిగాన చాలా బాగున్నాయి. మనము చపాతీలాగా చేసి లోపల స్టఫింగ్ పెట్టి రోల్స్ చేస్తాం కదా, అంటే ఇప్పుడు మోమోస్ అంటే తెలుసు కదా మనకి, మోమో షేప్ ఒకటి ఉంటుంది. సో అలా మోమో షేప్ చేసే కంటే కూడా ఇలా ఈజీగా ఉన్నాయండి. పిండి లూజ్గా కలుపుకుంటే చాలు, మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట. లోపల స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా ఇడ్లీలాగా చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే. మనకి టేస్ట్ కదా ముఖ్యం, షేప్ ఏది ఉంటే ఏంటి. సో సింప్లిఫై చేయాలి అనుకుంటే ఇలా అయితే చేశాను నేను మోమోస్ అయితే మాత్రం. సో ఇంకొక వాయి కూడా పెట్టేశాను. అసలు నిజంగా అండి చాలా బాగున్నాయి సాఫ్ట్గాన. సో ఒకసారి ట్రై చేయండి ఈజీగా. వీటిల్ని నేను నైట్కి ఏమంటారు పరాటాస్లా కూడా చేసుకున్నాను అనమాట. సో రోటీ మేకర్లో అయితే పెట్టేసి. కానీ మోమోస్ మాత్రం అండి నిజంగా మా పిల్లలైతే ఏంటమ్మా ఇవి ఇడ్లీలాగా ఉన్నాయి అని, అవునరా అవి ఇడ్లీ మోమోస్ అని చెప్పాను. ఇంకా నోరేం బాగోకుండా ఉండేసరికి హాయిగా తిన్నానండి, నిజం చెప్తున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీ పిల్లలు కూడా బాగా తింటారు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చలిగా ఉన్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి కదా. ఈవినింగ్ అయితే మోమోస్ లాగా చేశాను. ఇంకా నైట్ అయితే ఇదిగోండి, ఇప్పుడు సేమ్ అదే పిండిని ఇలా రోటీ మేకర్లో పెట్టి ప్రెస్ చేస్తే మనకి గోబీ పరాటాస్ అయితే అయిపోయాయి అనమాట. సో సింపుల్గా 2 రెసిపీస్. సో నాకైతే చాలా బాగా నచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తా. అప్పటి వరకు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.